నమస్తే, నేను రంజని. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. డ్రాగన్ కంట్రీకి భారత్ డిజిటల్ యుద్ధం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే దిగుమతులపై ఉక్కుపాదం మోపిన భారత్ ఇక పెట్టుబడులపైన చూపు సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య $70 బిలియన్ దిగుమతులపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్న భారతదేశం ఇక పెట్టుబడులపై ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. భారతదేశానికి దిగుమతులు పెరగడంతో డ్రాగన్ కంట్రీ రూటు మార్చింది. పెట్టుబడుల దిశగా వ్యూహం మార్చి భారత్లోకి చాప కింద నీరులా ప్రవేశించింది. స్టార్టప్ కంపెనీలతో ప్రారంభించి ఇంతింతై వటుడింటాయి అన్నట్లుగా అన్నింటా వ్యాపించింది. చైనా ఒకప్పుడు కేవలం తక్కువ ధరకు వస్తువుల్ని ఎగుమతి చేయడమే ప్రధాన ఎజెండాగా వ్యవహరించేది. అయితే 2015 తర్వాత వ్యూహం మారింది. ముఖ్యంగా వివిధ దేశాల్లోని స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడుల దిశగా పయనం ప్రారంభించింది. అదే తీరున 2016 నుంచి 2019 వరకు భారత్లో చైనా పెట్టుబడులు ఏకంగా 12 రెట్లు పెరిగాయంటేనే డ్రాగన్ కంట్రీ ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. 2016లో చైనా పెట్టుబడులు కేవలం $381 మిలియన్ కాగా 2019 నాటికి అవి $4.6 బిలియన్ పెరిగాయి. తాజా అంచనాల ప్రకారం భారత్లో చైనా ప్రత్యక్ష పెట్టుబడుల విలువ దాదాపు 18,000 కోట్లని ప్రభుత్వం చెబుతోంది. ఇక పరోక్ష పెట్టుబడులను లెక్కిస్తే అది 45,000 నుంచి 60,000 కోట్ల వరకు ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతం 24 యూనికార్న్ స్టార్టప్ కంపెనీలుండగా అందులో 17 యూనికార్న్ కంపెనీల్లో చైనా పెట్టుబడులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి. ఒక $1 బిలియన్ వాల్యుయేషన్ సాధించిన కంపెనీలను యూనికార్న్ కంపెనీలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతి స్టార్టప్ కంపెనీలోనూ చైనా పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. కొన్నింట్లో అయితే పూర్తిగా చైనా పెట్టుబడి సంస్థల ఆధిపత్యమే నడుస్తోంది. భారత్లోని యూనికార్న్ స్టార్టప్ కంపెనీల్లో మెజారిటీ పెట్టుబడులు కేవలం 2 చైనా కంపెనీల నుంచే వస్తుండడం గమనార్హం. చైనాకు చెందిన అలీబాబా, షామీ, టెన్సెంట్, చైనా యురేసియా ఎకనామిక్ కోఆపరేషన్ ఫండ్, దీదీ చుక్సింగ్, షున్వే క్యాపిటల్, షోసన్ క్యాపిటల్ తదితర సంస్థలు మన దేశంలోని స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మనందరికీ చిరపరిచితమైన పేటీఎం, స్నాప్డీల్, స్విగ్గీ, ఓలా వంటివన్నింటిలోనూ చైనా పెట్టుబడులున్నాయి. పేటీఎం, బిగ్ బాస్కెట్, జొమాటో వంటి 11 స్టార్టప్లలో అలీబాబా పెట్టుబడులు పెట్టింది. ఓలాలో చైనా యురేసియా ఎకనామిక్ కోఆపరేషన్ ఫండ్, దీదీ చుక్సింగ్ పెట్టుబడులు పెట్టాయి. టెన్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థకు ఫ్లిప్కార్ట్, బైజూ సహా 16 స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. స్విగ్గీ, బైజూస్, హైక్, డ్రీమ్ 11 అనే సంస్థల్లో టెన్సెంట్ పెట్టుబడులు కుమ్మరించింది. కేవలం అలీబాబా, టెన్సెంట్ మాత్రమే కాకుండా మరో డజన్ వరకు చైనాకు చెందిన పెట్టుబడి సంస్థలు ఇండియన్ స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాయి. 2018లో అలీబాబా ఆన్లైన్ కిరాణా మార్కెట్ బిగ్ బాస్కెట్లో $216 మిలియన్, ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో $210 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. టెన్సెంట్ రైడ్ హెయిలింగ్ యాప్ ఓలాలో $400 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అంతకుముందు 2017లోనే $700 మిలియన్ ఫ్లిప్కార్ట్లో పెట్టింది. అప్పుడు అతిపెద్ద టెక్ పెట్టుబడిగా ఇది నిలిచింది. భారత్లోని తొలి 30 దిగ్గజ స్టార్టప్ కంపెనీల్లో 18 సంస్థల్లో చైనా పెట్టుబడులున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. చైనాకు చెందిన వివిధ సంస్థలు భారత స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వివరాలిలా ఉన్నాయి. అలీబాబా గ్రూప్ పేటీఎం, బిగ్ బాస్కెట్, స్నాప్డీల్, జొమాటో, డైలీ హంట్, ర్యాపిడో సంస్థల్లో పెట్టుబడులు పెట్టగా టెన్సెంట్ సంస్థ బైజూస్, డ్రీమ్ 11, ఫ్లిప్కార్ట్, హైక్, ఓలా, ఉడాన్, స్విగ్గీ, ప్రాక్టో, ఎంఎక్స్ ప్లేయర్, గానా, ఖాతాబుక్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసింది. అదేవిధంగా స్టెడ్వ్యూ క్యాపిటల్ కంపెనీ డ్రీమ్ 11, ఫ్లిప్కార్ట్, ఓలా, పాలసీ బజార్, క్విక్కర్లలో సైఫ్ పార్ట్నర్ సంస్థ రివిగో, స్విగ్గీ, పేటీఎం కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. పోసన్ సంస్థ డెలివరీ, దీదీ చుక్సింగ్ కంపెనీ ఓయోలో, స్విట్ ట్రిప్ కంపెనీ మేక్ మై ట్రిప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలోకి చైనా పెట్టుబడులు, చైనా వస్తువులు వేగంగా విస్తరించాయి.
మౌలిక సదుపాయాలు మొదలు హైటెక్ పెట్టుబడుల వరకు ఉన్నాయి. అధికారిక డేటా ప్రకారం గత 6 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ 20% పెరిగింది. ఇండియా టెక్నాలజీ సెక్టార్లో చైనా పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చైనా టెక్ సంస్థలు ఇండియాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాయని ఎఫ్డిఐ ఇంటెలిజెన్స్ డేటా చెబుతోంది. 2019లో చైనా 19 ఇన్బౌండ్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేశాయి. చైనా ఇన్వెస్ట్ చేసింది ఇండియాలోనే ఎక్కువ. 200 యూనికార్న్ ఇండియన్ స్టార్టప్స్ కు $1 బిలియన్ పెట్టుబడులు వచ్చి ఉంటాయి. భారత్లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమీ, వివో, ఫోసున్, హెయిర్, ఎస్ఏఐసి వంటివి భారత్లో పాల్గొంటున్న అతిపెద్ద చైనా బ్రాండ్ సంస్థలు. భారత్లోని 30 స్టార్టప్ యూనికార్న్స్ కు ఈ ఏడాది మార్చి వరకు చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు $4 బిలియన్ పైనే ఉంటుందని అంచనా. భారత్లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో చైనా జోరు గడిచిన 2-3 ఏళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, సోలార్ ఇంధన, విద్యుత్ పరికరాలు, వాహన రంగం, రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్డిఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్లోకి వచ్చిన చైనా ఎఫ్డిఐల విలువ $2,600 కోట్ల ఉంటుందని అంచనా. మనం మనవి అనుకుంటున్న స్టార్టప్ కంపెనీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా మనది కాదు అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాక చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టిన భారత అంకురాల్లో ఆచరిస్తున్న వ్యూహాలు దేశీయ కంపెనీల ప్రయోజనాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయని, ఇటువంటి సంస్థల కార్యకలాపాలపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని భారత మేధో సంస్థగా పేర్కొనే గేట్వే హౌస్ సూచించింది. కోవిడ్-19తో బలహీనపడ్డ భారత కంపెనీలు అవకాశవాద టేకోవర్లకు గురికాకుండా భారత్తో సరిహద్దును పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్లో టాక్సీ సేవల సంస్థ ఓలా, హోటల్ సేవల సంస్థ ఓయోలు నష్టాలను చవిచూస్తూ కూడా దేశీయంగా ధరల నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నాయి. దీంతో ఇటువంటి కొన్ని కంపెనీల వ్యవహారంపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అవసరానికి మించి పెట్టుబడులు అందించడం ద్వారా ఇవి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ విధానం దేశీయ కంపెనీలకు ఆత్మహత్యా దృశ్యంగా మారుతుంది. ఇటువంటి కంపెనీల తీరు దేశీయ సంస్థలకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల ఈ పెట్టుబడులపై నిఘా అవసరమని వాణిజ్య వర్గాలు సైతం సూచిస్తున్నాయి. భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్ కంపెనీలు సింగపూర్, హాంకాంగ్, మారిషస్లోని తమ సంస్థల ద్వారా భారత్లోని స్టార్టప్లకు నిధులను మళ్లిస్తున్నాయి. చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని ఆలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా పెట్టింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి రాలేదు. సింగపూర్ నుంచి రావడంతో లాభాలు సింగపూర్ ఖాతాలోకి వెడుతున్నాయి. కానీ అంతిమంగా చైనాకే చేరుతున్నాయి. ఇలా దొడ్డిదారిన చైనా నుంచి భారత్లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నాయా అనే విషయంపైన అంతర్గత విచారణ చేపట్టింది. దీంతో సెబీ చైనా కంపెనీల పెట్టుబడుల వివరాలను ఇవ్వాలని సంబంధిత సంస్థలకు సైతం ఆదేశాలు జారీ చేసింది.
ముఖ్యంగా చైనా, హాంకాంగ్ల నుంచి వచ్చిన పెట్టుబడులపై దృష్టి పెట్టాలని సెబీకి కేంద్రం ఆర్డర్ జారీ చేసింది. అయితే ఇన్వెస్ట్మెంట్లను ఏ కోణంలో పరిశీలించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు చైనా పెట్టుబడులపై వివరాలను కేంద్రం అడగలేదని, ఇప్పుడు చైనా, హాంకాంగ్ ఇన్వెస్ట్మెంట్లపై దృష్టి సారించాలని ఆదేశించిందని సెబీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక తాజాగా వచ్చిన కొత్త వాటినే కాక గతంలో జరిగిన పాత ఇన్వెస్ట్మెంట్లపైన నిఘా పెట్టాలని ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. కరోనా దెబ్బతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టాల బాట పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ కంపెనీల స్టాక్ రేట్లు పడిపోయాయి. అత్యంత చవకగా లభిస్తుండటంతో చైనా పెట్టుబడిదారులు స్టాక్ల కొనుగోలుపై దృష్టి సారించాయి. హెచ్డిఎఫ్సిలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటాను బహిరంగ మార్కెట్ కొనుగోలు పద్ధతిలోనే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన 16 ఎఫ్పిఐలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి టాప్ కంపెనీలలో $1.1 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేశాయి. అయితే ఈ ఎఫ్పిఐలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతవరకు ఇన్వెస్ట్ చేశాయో స్పష్టమైన డేటా ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేదు. చైనా ఎఫ్పిఐలు ఇండియా కంపెనీలలో మెజారిటీ వాటాను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై చైనా కన్నేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆసియా ఖండంలో పెత్తనం కోసం చైనా చాప కింద నీరులా వ్యవహరిస్తోంది. పైకి స్నేహహస్తం చూపుతూ లోపల మాత్రం సరిహద్దుల దగ్గర ఘర్షణలకు ఊతమిస్తోంది. భారత్తో మిత్రత్వం నెరుపుతూనే మోసపూరిత విధానాలతో భారత్ చైనా విధానాల్ని వ్యతిరేకించింది. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో ఈ అంశంపై భారత్ తనదైన శైలిలో వ్యవహరించింది. జమ్మూ కాశ్మీర్లోని లదాఖ్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడం ద్వారా భారత్పై ఒత్తిడి తీసుకురావాలన్న చైనా కుట్రను భారత్ తిప్పికొట్టింది. అయితే ఇది చారిత్రక కారణం కాగా ఆసియా ఖండంలో రోజురోజుకు పెరుగుతున్న భారత్ ప్రభావాన్ని అడ్డుకునేందుకే చైనా దుందుడుకు చర్యలకు దిగుతోందని పలువురు చెబుతున్నారు. అయితే దీనికన్నా మరో ముఖ్యమైన విషయం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు సైతం హెచ్చరిస్తున్నారు. అమెరికా చైనాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో భారత్ మద్దతు
ఏ దేశానికి లభిస్తే ఆ దేశం బలపడుతుందన్నది చైనీయుల ఎత్తుగడ అని, అందుకే భారత్ను తమ కన్నుసన్నల్లో ఉంచుకోవాలని ఇటువంటి కుట్రలకు పాల్పడుతోందన్నది నిర్విదాసంగా ఇప్పుడు తెరపైకొచ్చింది. వీటికి తోడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా పాక్ ఎకానమిక్ కారిడార్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత్ అభ్యర్థనకు చైనా మోకాలడ్డడం వెనుక పెద్ద కుట్రే ఉందని పలువురు అంతర్జాతీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో వ్యక్తమైన అభిప్రాయాలను చైనా వ్యతిరేకించడం, అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరకుండా అడ్డుపడడం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. భారత్ను ఎదగనీయకుండా చేయడానికి చైనా విస్తృత స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే పాకిస్తాన్తో చేతులు కలిపిందని, అంతర్జాతీయ వేదికల్లో పాక్ వైఖరిపై చర్చించకుండా అడ్డుపడుతోందని వీరు చెబుతున్నారు. భారత్ అంతర్జాతీయంగా ఆర్థిక ప్రాబల్య దేశంగా ఎదగడంతో పాటు కీలకమైన వ్యూహాత్మక శక్తిగా ఆవిర్భవిస్తోంది. ఇటీవల కాలంలోని ప్రపంచంలో ప్రభావవంతమైనవిగా ఖ్యాతికెక్కిన బహుముఖ ఎగుమతుల నియంత్రణ వ్యవస్థకు చెందిన వాసనార్ ఆస్ట్రేలియా బృందంలో భారత్ సభ్యత్వం పొందగలిగింది. అంతకుముందు 2016లో క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ, క్షిపణి, రసాయన, కీలక ఆయుధాలకు సంబంధించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపునకు ఎన్ఎస్జీ, ఎంటీసీఆర్, ఆస్ట్రేలియా బృందం, వాసనార్ వ్యవస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇందులో అణు ఇంధన సరఫరాదారుల బృందంలో తప్ప మిగిలిన మూడింటిలో 2 ఏళ్ల వ్యవధిలోనే భారత్ దరఖాస్తు చేయడం వెనుక చైనా పాత్ర ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మన దేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న భారత ప్రతిపాదనను ఐరోపా దేశాలు పట్టించుకోవడం లేదు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు సమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం చైనా, అమెరికా, ఐరోపా దేశాల వ్యూహంలో భాగమని పరిశీలకులు భావిస్తున్నారు. భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పిస్తే అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు మిగతా దేశాలపై చేసే ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతోంది. కొరియా, ఇరాన్, కువైట్, అరబ్ దేశాల్లో అమెరికా పెత్తనానికి అడ్డమని ఆ దేశం భావిస్తుండగా రష్యా, చైనాలు సైతం తమ పెత్తనాలకు ఎక్కడ భారత్ గండు కొడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. అందుకే వీటో అధికారం వదులుకుంటే శాశ్వత సభ్యత్వం ఇస్తామని చెప్తున్నాయి. అయితే కొన్ని దశాబ్దాలుగా శాశ్వత సభ్యత్వం కోసం భారత్ ప్రయత్నాలకు అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు మద్దతిచ్చాయి. కానీ చైనా మాత్రం అంగీకరించడం లేదు. ఈ అంశం నుంచి ప్రపంచ దేశాల దృష్టి మరల్చేందుకు చైనా ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతుందన్న అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. చైనా వ్యవహార శైలిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో చర్చలకు దిగొచ్చిన చైనా మళ్లీ పాతదారినే అనుసరిస్తోంది. ఓవైపు చర్చలు నిర్వహిస్తూ మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది.
అయితే చైనాకు చెక్ చెప్పేందుకు భారత్ కూడా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోంది. చైనాపై డిజిటల్ యుద్ధాన్ని ప్రకటించి ఆరోగ్య సంక్షోభ సమయంలో వినూత్న రీతిలో తన వాదనను ప్రపంచ దేశాల ఎదుట వినిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.